నమస్తే. కేవలం 24 గంటల్లో 70,00,000 కోట్ల సంపద అంటే ఒక్క రోజులోనే 70,00,000 కోట్ల సంపద, మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఈ వార్త నేను ఈ మధ్య కాలంలో చూశాను. చాలా షాకింగ్ న్యూస్‌గా అనిపించింది. అయితే ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటి? దీంట్లో సత్యాసత్యాలేంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామం ఇది. డాలర్ ఆధిపత్యానికి బ్రేకులు పడుతున్నాయి. భారత్ సైలెంట్ రెవల్యూషన్, నిశ్శబ్ద విప్లవం తీసుకొస్తోంది. తద్వారా రూపాయిని ఇంటర్నేషనల్ కరెన్సీగా మారుస్తూ డాలర్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలనేటువంటి ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇది అమెరికా ఈ దెబ్బకు విలవిలలాడుతోంది అనేటువంటిది ఆ యొక్క కథనం యొక్క సారాంశం. దీంట్లో సత్యాసత్యాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణుడు, ఫినాన్స్ ఎక్స్పర్ట్ నరసింహమూర్తి గారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. 24 గంటల్లో 70,00,000 కోట్లు ఇన్వెస్టర్ సంపద ఎలా ఆవిరైపోతుంది అనేది. ఇది ఏమైనా ఎగ్జాజరేషనా, లేకపోతే నిజంగా అలా జరగడానికి పాసిబిలిటీ ఉందా? ముందు దాంతో మొదలు పెడదాం సార్. అంటే 70,00,000 కోట్లన్న ఫిగర్ అనేది చెప్పడం కష్టం అండి. కాకపోతే ఒక విధంగా ఏం చెప్పాలంటే, ఈ మధ్య ఐఎంఎఫ్ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం గత 2 ఏళ్లుగా అంటే 24-25లో జనరల్గా అన్ని కంట్రీస్లో ఉన్న గ్లోబల్ రిజర్వ్స్లో 70% US డాలర్ ఉండేదండి. అది ఇప్పుడు 58% తగ్గిపోయింది. ఐఎంఎఫ్ ఏం చెప్తోందంటే, గ్లోబల్ రిజర్వ్స్ అన్ని కంట్రీస్ కలుపుకుని డాలర్ని తగ్గిస్తున్నాయి అని పాయింట్ వచ్చింది. ఈ డాలర్లో తగ్గటం వల్ల ప్రతి కంట్రీతో డాలర్ యొక్క విలువ అప్ అండ్ డౌన్గా ఫ్లక్చువేట్ అవుతుంది అని ఐఎంఎఫ్ ఇచ్చిన రిపోర్ట్ అది. సో అంటే 70 నుంచి 58% తగ్గటం అనేది సామాన్యం కాదండి. చాలా మేజర్ ఫాల్ ఇన్ డాలర్ రిజర్వ్స్ అమాంగ్ ఆల్ ద కంట్రీస్. ఇంకోటి ఏమిటంటే, ఇండియా లాగానే మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ వచ్చిందో సడన్గా మాట్లాడితే తుమ్మితే ముక్కు ఉన్నట్టు ప్రతి చిన్నదానికి అమెరికా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చు, రిస్ట్రిక్షన్ అన్ని దేశాల మీద పెడుతూ శాంక్షన్స్ విధిస్తూ చేయటం వల్ల వాళ్ళకున్న డాలర్ రిజర్వ్స్ ఫ్రీజ్ చేయటం, వాళ్ళకున్న గోల్డ్ అదర్ రిజర్వ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఫ్రీజ్ చేయటం, ఇటువంటి యూనిలేటరల్గా ఒక ఆయుధంగా ఈ డాలర్లని వాడటం వల్ల అన్ని దేశాలకి డాలర్ల మీద నమ్మకం పోవటం వల్ల అందరూ కూడా డాలర్ రిజర్వ్స్ని తగ్గించి గోల్డ్ గాను, ప్లాటినం గాను, మిగతా కానీ మార్చుకుంటున్నారు. అవన్నీ వాళ్ళ దేశాలు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో మన ఇండియా కూడా ఏం చేసిందంటే, గత 3-4 ఏళ్ళుగా నియర్గా 54 కంట్రీస్లో అండర్స్టాండింగ్ ట్రేడ్ నెగోషియేషన్స్కి వస్తుంది. యూపీఐ ఇంట్రడ్యూస్ చేస్తుంది, పేమెంట్ మెకానిజమ్స్ చేస్తుంది. ఈ లోపల 28 కంట్రీస్తో మన రిపీట్ ట్రేడ్ చేద్దామని అండర్స్టాండింగ్ వచ్చింది. వాటిలో ఒక 22 కంట్రీస్ యాక్టివ్గా కన్వర్ట్ అయ్యాయి, మిగతా ప్రాసెస్లో ఉన్నాయి. అంటే ఏమిటంటే, రిపీట్ ట్రేడ్ అంటే ఏమిటంటే, స్పెషల్ వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేస్తారండి. స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్ అంటే ఏంటంటే, బ్యాంకులు మనం ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు రూపీస్లో పే చేస్తారు, మనం ఇంపోర్ట్ చేస్తే ఆ అకౌంట్ ద్వారా రూపీస్లో పే చేస్తాం. అంటే దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే, డాలర్ కొనుక్కున్నప్పుడు మనకు నష్టం వస్తుంది, డాలర్ అమ్మినప్పుడు మనకు నష్టం వస్తుంది. సో ట్రాన్సాక్షన్ కాస్ట్ 2 దేశాలకి తగ్గిపోతాయి. సో అది కూడా వాళ్ళ మార్జిన్స్లో యాడ్ అవుతుంది. సో అందుకని ఈ వాస్ట్రో అకౌంట్ ద్వారా, రూపీ పేమెంట్ ద్వారా డాలర్ డిపెండెన్స్ తగ్గటం వల్ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇది చాలా యాక్టివ్గా 22 కంట్రీస్లో అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి డిఫరెన్సెస్ ఉంటాయండి. అన్ని దేశాల్లో మనకున్నవన్నీ ఎక్స్పోర్ట్ చేయలేం. మనకి ఇండియాకి బేసిక్ డ్రాబ్యాక్ ఏంటంటే, మనం పెట్రోలియం మనం ఇంపోర్ట్ చేస్తాం, ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తాం, అది ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేస్తాం, మిషనరీ ఇంపోర్ట్ చేస్తాం, అది కాక ముఖ్యంగా గోల్డ్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే, మనకి ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి. ఎక్స్పోర్ట్స్లో అవి గ్రాడ్యువల్గా ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకోండి. ఆఫ్టర్ ద 50% టారిఫ్ వచ్చిన తర్వాత మనకు కొంచెం దెబ్బ తగిలినా కూడా మిగతా కంట్రీలకు మనం ఎక్స్పోర్ట్ చేసినా అది కొంచెం దెబ్బని చెప్పచ్చు. సో దీనిలో ప్రతి కంట్రీలో కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఎటువంటివి వాళ్ళకి దేశానికి కావాలి, మన దగ్గర ఏమున్నాయి అవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయటం అనేది మనకి అదొక లిమిటేషన్ అండి. సో దేర్ఫోర్ ఇట్ టేక్స్ టైమ్ టు అడ్జస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా నుంచి మనం ఆయిల్ బాగా కొన్నాం, వాళ్ళకి ఇప్పుడు 1 by 1 నెగోషియేట్ చేస్తున్నారు. ఎలా దానికి ఆల్రెడీ 1 year పట్టిపోయింది, 1 or 2 years పట్టింది. ఇప్పుడు మనం మందులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం,
ఇదివరకు మందులు వేరే కంట్రీస్ నుంచి తెప్పించేవాళ్ళు, చైనా నుంచి, వాళ్ళు ఇప్పుడు మన నుంచి తెప్పిస్తున్నారు. ఈ విధంగా చాలా ఐటమ్స్ నౌ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. సో ఇది బ్యాలెన్స్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవాళ ఇండియాలో ఇంపోర్ట్ చేసే వాటిలో 20% మనం రూపీలోనే పే చేస్తున్నాం. ఒకప్పుడు 3 ఏళ్ల క్రితం ఇది జీరో నుంచి ఇవాళ రూపీలో పే చేసి 20% వచ్చింది. అంటే ఎంత గొప్ప డెవలప్మెంట్ చూడండి. సో ఇంత 20% మనం చేస్తున్నాం. సో ఈ విధంగా నా ఉద్దేశంలో ఒక 4-5 yearsలో ఇన్ఫాక్ట్ IMF చెప్పినట్టుగా 58 నుంచి 40 పడిపోవచ్చు. 40 పడిందంటే ఇక డాలర్ని ఎవరు లెక్క చేయడం అనమాట. డాలర్ నాకే డాలర్ 90 వచ్చిందండి, 95 అవుతుంది నాకే అనుకుంటారు. అంటే అంతా మనం రూపీలో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కనుక మనం రష్యాకి వెళ్ళినా, శ్రీలంకకు పోయినా, మారిషస్ పోయినా, జర్మనీ పోయినా, UK పోయినా, UAE పోయినా, అక్కడ హోటల్స్లో మన రూపాయలు పే చేసుకోవచ్చు. డాలర్ ఎక్కువ అయితే తక్కువే ఉంది. సో నాట్ ఓన్లీ బిజినెస్, మనం ఈ 22 కంట్రీస్లో కూడా ఇది కనుక బాగా యాక్టివ్ అయిపోతే అది కామన్ మ్యాన్ ఇవాళ రూపాయి 90 రూపాయలు అయిపోవడం మెయిన్ నష్టం ఏంటంటే, ఒకటి మనకి ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతుందండి. పెట్రోలియం $60 నుంచి క్రూడ్ పెట్రోలియం 58-59లో ఉంది బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్. అదేం పెరగట్లేదు. 70-80 వస్తే మనకి టెన్షన్, కానీ 60 చుట్టుపక్కల ఉంటే మనకి టెన్షన్ లేదు. సో అది పెరిగితే మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. కానీ ఇవాళ పొజిషన్ ఏంటంటే, ఇవాళ పొజిషన్లో బాగా రూపీ డివాల్యూ అవడం వల్ల మన స్టూడెంట్స్ ఎక్కడికైనా వెళ్తే చదువుకోవటానికి ఇచ్చే డబ్బులకి ఖర్చు ఎక్కువ అవుతుంది. మనం ఫారెన్ ట్రావెల్కి వెళ్తే డాలర్లో పే చేయాలి కాబట్టి ఆ హోటల్ రేట్లు, తర్వాత ఫ్లైట్ టికెట్లు ఎక్కువ అవుతాయి. సో ఈ విధంగా కనుక 22 కంట్రీస్లో కనుక మనం రూపీ ట్రేడ్ అలవాటు అయిపోతే అప్పుడు కూడా పేమెంట్స్ రూపీలో చేస్తే మనకి ఇటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో స్లోగా ఇంకొక 3-4 ఏళ్లలో నా ఉద్దేశంలో డాలర్ ఎంత పోయినా మనం పట్టించుకోకర్లేదు. ఎందుకంటే మన రూపీ మిగతా కంట్రీస్తో రూపీ ట్రేడ్ అయితే మనకి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. మీరు చెప్పినట్టు 28 దేశాలతో రూపాయల్లో వ్యాపారం మొదలైంది. మేబీ ఇంకా పూర్తి స్థాయిలో జరగకపోవచ్చు, బట్ ఆ ప్రాసెస్ అయితే మొదలైంది. ఇంకోటి కూడా విన్నాను సార్, 54 ఆఫ్రికన్ కంట్రీస్లో UPI అంటే డిజిటలైజేషన్, ఇక డాలర్స్తోనూ వాటితోనూ సంబంధం లేకుండా మొత్తం UPI ద్వారానే పేమెంట్స్ జరిగేటట్టు కూడా ఈ UPI సిస్టమ్ని 54 ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ప్రవేశపెట్టినట్టు చెప్తున్నారు. ఇది సరైనటువంటి వార్తేనా? అంటే ప్రవేశపెట్టడం అంటే అగ్రిమెంట్స్ అయ్యేయండి. ఇట్ టేక్స్ టైం అండి. అన్ని కంట్రీస్లో UPI అయిపోవడానికి వాళ్ళ సాఫ్ట్వేర్ కావాలి, ఆన్ స్పాట్లో కన్వర్షన్ అవ్వాలి, డాలర్కి వాళ్ళ కరెన్సీ కన్వర్ట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేరు అలవాటు పట్టిన జనాలు, ఇట్ టేక్స్ టైం అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆశ్చర్యపోతారు చూడండి, మనం 20% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ వీఆర్ మేకింగ్ బై రూపీ లాస్ట్ 2-3 ఏళ్ళలో. అంటే 2 ఏళ్లలో 70 నుంచి 58% పడిపోయింది డాలర్ రిజర్వ్స్ గ్లోబల్లీ. అంటే అంత ఫాస్ట్గా తగ్గిపోతుంది చూడండి. 2 ఏళ్ళ నుంచి ఇంపాక్ట్ వస్తే ఇంకో 2 ఏళ్ళ ఎప్పటికీ 40 తగ్గిపోతుంది. మంది 28%, మంది 20% నుంచి 40% వెళ్ళిపోతుంది ఈ కంట్రీస్ అన్నిటితో కనుక మనం అవుతాయి. సో దీని ఇంపాక్ట్ చాలా ప్రభావంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది డాలర్కి. ఈవెన్ అమెరికన్ సెనేట్ మెంబర్స్, అమెరికన్ పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. ఏమిటని చెప్పి దే ఆర్ పుల్లింగ్ అప్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్. ట్రంప్ని పులప్ చేస్తున్నారు, ఏం చేస్తున్నావు అని చెప్పి. అలాగే నేను ఇంకోటి కూడా విన్నాను సార్, పర్టికులర్గా మనము రష్యాతో వ్యాపారం చేస్తున్నటువంటిది 50% ఏమో ఈవెన్ బాటర్ సిస్టమ్ ద్వారా, అంటే ఎప్పుడో మనం చాలా వేల సంవత్సరాల క్రితం ఉపయోగించినటువంటి పద్ధతి, అంటే వస్తు మార్పిడి ద్వారా 50% ఆ విధంగా కూడా జరుగుతుందని విన్నాను. కొంత కరెన్సీ, కొంతేమో వస్తు మార్పిడి. అంటే మీరు మాకు ఆయిల్ ఇవ్వండి, మేము దాని బదులుగా మేము మెడిసిన్స్ లేకపోతే ఇంకో వస్తువులు దానికి ఈక్వల్ వాల్యూతో ఇది జరుగుతుందట కదా. ఇది జరగడం వల్ల కూడా కొంత డాలర్ మీద డిపెండెన్సీ తగ్గుతుందని చెప్తే, అంటే రూపీలో పేమెంట్ అవుతుంది కదండి. రూపీలో పేమెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాడు మన రూపీలో పే చేస్తాడు కాబట్టి ఆ విధంగా సెట్ అవుతుందండి. అది జరుగుతోంది, ఆ ప్రాసెస్ అయితే జరుగుతుందిగా. అవునండి, ఆ ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు నాట్ ఓన్లీ రష్యా అండి, వీఆర్ గోయింగ్ విత్ శ్రీలంక, మారిషస్, జర్మనీ, UK, UAE, ఇజ్రాయెల్, చాలా మేజర్ కంట్రీస్తో అగ్రిమెంట్స్ అయిపోయి కొంతవరకు స్టార్ట్ అయ్యాయి. కానీ రష్యాలో యాక్టివ్గా అవుతుంది, ఎందుకంటే 2 ఏళ్ళ ముందే స్టార్ట్ చేసాం కాబట్టి. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు డాలర్ యొక్క వినియోగాన్ని తగ్గించడం కోసమే మనం గత సంవత్సరం అనుకుంటా 2 సార్లు UKలో ఉన్నటువంటి మన బంగారాన్ని మనం తెచ్చుకున్నాం, ఇంకా అక్కడ కొంత ఉందని చెప్తున్నారు. ఇది కేవలం ఈ మార్పు, ఈ షిఫ్ట్ అనేది భారత్ మాత్రమే కాదు, చాలా దేశాలు ఇది ఫాలో అవుతున్నాయి. అమెరికా పెత్తనాన్ని
తగ్గించాలి, లేకపోతే పూర్తిగా అంతం చేయాలనేటువంటి టార్గెట్‌తో చాలా దేశాలు పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా అంటే ఏంటంటే డాలర్స్‌ని యూకే నుంచి బంగారాన్ని కొనుక్కుంటున్నారు, లేకపోతే దాచుకుంటున్నారు. అవును. డాలర్స్‌ని అమ్మేస్తున్నారు. అందుకనే లాస్ట్ టైమ్ డాలర్ ప్రతి దేశంలో కూడా డాలర్ విలువ పెరుగుతోంది. ఎందుకంటే డాలర్లు అమ్మేస్తున్నాం. వాళ్ళ దగ్గర డాలర్ లేవు. డాలర్ షార్టేజ్ వస్తుంది ఇంపోర్ట్ చేయడానికి. బేసిక్‌గా యూకే నుంచి గోల్డ్ ఎందుకు తీసుకొచ్చామంటే సార్, మన దగ్గర గోల్డ్ మొత్తం 800 చిల్లర టన్నులు ఉంది. 880 టన్నుల గోల్డ్ ఉంది. అందులో మెజారిటీ యూకే లాకర్లలో ఉండేవి. సో యూకే దాని నుంచి మనం తెచ్చేసుకుంటున్నాం. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత వాళ్ళకి యూకే లాకర్లో ఉన్న గోల్డ్ని ఫ్రీజ్ చేశారు, రష్యన్ గోల్డ్ని. అందుకని ఈ విధంగా ఫ్రీజింగ్ ప్రాబ్లం వస్తుంది రేపు అని చెప్పి మనం అన్ని తెచ్చేసుకుంటున్నాం. అది ముఖ్యమైన కారణం. అది కాక 150 టన్నులు మనం కొన్నాం. గత 2 yearsలో గోల్డ్ పెంచుకుంటూ డాలర్లు అమ్మేసి గోల్డ్ కొన్నాం. మనకున్న డాలర్ బాండ్స్ అమ్మేసి గోల్డ్ కొనేసాం. సో ఈ విధంగా డాలర్లని, సో దేర్ఫోర్ డాలర్ 90 అయినా 92 అయినా ఇవాళ ఆర్బీఐ ఎందుకు అలౌ చేస్తుందంటే మన ఎక్స్పోర్టర్లకి తగ్గిపోయింది కాబట్టి ఆదాయం, దాన్ని ఎంకరేజ్ దాన్ని కాంపెన్సేట్ అవుతుంది కదా. లెట్ డాలర్ కొంతవరకు మనం వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి మనం డాలర్ని రూపీని వీక్ అయినా కూడా మనం అలౌ చేస్తున్నాం అనమాట. అలాగే మీరు అన్నట్టుగానే ఇప్పుడు కోర్స్ దీన్ని గతంలో లాగా స్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం ఆర్బీఐ చేసేది గతంలో. ఇప్పుడు అలా ఫ్రీ ఫ్లోగా వదిలేసింది. ఎందుకంటే ఈ అంతర్జాతీయ ఒత్తిడికి, ఈ ప్రెషర్‌కి తట్టుకునేలాగా ఉండాలంటే దీన్ని అలాగే వదిలేయాలి. ఇంకా ఔటర్‌గా ఏం చేయాలో అది చేయాలని చెప్పి అది చేస్తోంది. బట్ దీనికి ఏమైనా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయిగా, మన తాలూకా మన మన దేశ స్టూడెంట్స్‌కి గాని, లేకపోతే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయిగా. ఇది ఎంతకాలం ఉండొచ్చు ఈ ఈ ఇబ్బంది? ఈ ఇబ్బంది ఉండొచ్చండి. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఒక్కసారి కనుక రూపీ మన ట్రంప్ గారితో కనుక మనకి యూఎస్తో కనుక ట్రేడ్ నెగోషియేషన్ అయిపోయి కనుక సైన్ అయిపోతే అది సెటిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళారు, ఒమాన్ వెళ్ళారు. అక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవుతోంది. వేరియస్ కంట్రీస్కి వెళ్తున్నారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవుతుంది. ఈ విధంగా సైన్ అవుతూ పోతే న్యాచురల్గా మనకి దీని ఇంపాక్ట్, మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి. So therefore, I am only eagerly waiting, expecting that US free trade negotiation కనుక క్లోజ్ అయిపోతే, ట్రేడ్ నెగోషియేషన్ క్లోజ్ అయ్యి కనుక అగ్రిమెంట్ అయిపోతే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఆటోమేటిక్గా రూపీ స్టెబిలైజ్ అయిపోతుందండి, డాలర్ స్టెబిలైజ్ అయిపోతుంది. విల్ గెట్ బ్యాక్ టు ఇట్ విల్ స్ట్రెంగ్థెన్. బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మన రూపీ ఇంత వీక్ అవటానికి కారణం ఏంటంటే గత ఇన్ స్పైట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్, ఇన్ స్పైట్ ఆఫ్ హైయెస్ట్ గ్రోత్ ఇన్ జీడిపి, ఇన్ స్పైట్ ఆఫ్ హయ్యర్ డాలర్ రిజర్వ్స్, ఎకానమీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా, ఇంటర్నల్ డిమాండ్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మన ఈ విధంగా మనం కష్టపడటానికి కారణం అంటే, రూపీ వీక్ అవడానికి కారణం ఏంటంటే గత 2-3 ఏళ్ళుగా నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో, అంటే నెట్ ఎఫ్డిఐ, మన ఇండియాలో ఎఫ్డిఐ వచ్చిన ఎఫ్డిఐ 40 బిలియన్ ఉండేదండి 2021లో. అది 350 మిలియన్కి తగ్గిపోయింది 24-25లో. ఎందుకు తగ్గిపోయిందంటే లాభాలు తీసుకెళ్ళిపోతున్నారు. అమెరికన్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ పెట్టిన వాళ్ళు ఉత్తగా ఉండకుండా తీసుకెళ్ళిపోతున్నారు. అది కాదు, యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయి వడ్డీ రేట్లు ఎక్కువయ్యాయి, అక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అందుకని మన ఎఫ్ఐఏ మార్కెట్లో డబ్బులు వెళ్ళిపోయింది. సో ఇవన్నీ యాడ్ అయ్యి మనకి, మనం కూడా డాలర్లు తీసేస్తున్నాం. ఇవన్నీ యాడ్ అయ్యి మనకి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. ఓకే, ఓవరాల్ సినారియో చూసుకుంటే భారత్ సరైనటువంటి పంతాలోనే వెళ్తోంది. ఈ రూపాయి విషయంలో కానివ్వండి, ఇప్పుడు పర్టికులర్గా ఈ డాలర్ వినియోగాన్ని తగ్గించడము, బంగారాన్ని పోగు చేసుకోవడము. అమెరికా, ట్రంప్ ఈవెన్ సొంత దేశంలో సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. డెమోక్రటిక్ సభ్యులు మొన్న ఈ మధ్య భారత్ విషయంలో తప్పు చేస్తున్నామని చెప్పి అతని మీద వేలెత్తి కూడా చూపిస్తున్నారు. మేబీ డెఫినెట్గా అమెరికా, ట్రంప్ రాంగ్ రూట్లోనే వెళ్తున్నాడు అనుకోవచ్చు ఎకానమీ విషయంలో. మనకేం నష్టం లేదు, బట్ డెఫినెట్గా అమెరికా ఎకానమీకి ఇప్పటికే చాలా స్ట్రగుల్లో ఉందని అనుకోవచ్చా? ఆ విషయంలో డౌట్ ఏం లేదండి. ఆ విషయం డౌట్ లేదు. అమెరికన్ ఎకానమీ ఇన్ ట్రబుల్. బేసిక్గా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. ఇన్ఫ్లేషన్ సామాన్యంగా లేదండి అక్కడ అమెరికాలో. సో వీటన్నిటికీ కారణం ఆయన తీసుకొచ్చిన టారిఫ్లు వేసి డ్యూటీస్ పెంచడమే. సో అల్టిమేట్గా ఆయన వేసిన తప్పు ఏంటంటే ఇవన్నీ ఫారిన్ కంపెనీస్ భరిస్తాయి అనుకున్నాడు, కానీ అల్టిమేట్గా ట్యాక్స్ కడితే భరించేది కన్జ్యూమరే. సో దానివల్ల కన్జ్యూమర్ నష్టపోతున్నాడు. ఆయనకి చీప్గా వచ్చేవి కాస్త కాస్ట్లీగా వస్తున్నాయి. అమెరికా కన్జ్యూమర్ నష్టపోతున్నాడు, తద్వారా అమెరికా ఎకానమీ కూడా
ఆ ప్రభావం పడుతోంది. అంతేగాని న్యాచురల్గా దెబ్బతింటుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయితే ఎకానమీ దెబ్బతింటుంది. వాళ్ళ కన్జ్యూమర్ స్పెండింగ్ పవర్ తగ్గిపోతుంది. ఈ లాజిక్ ట్రంప్ మిస్ అయ్యాడు. ఈ లాజిక్ ట్రంప్ మిస్ అయ్యాడు అనుకోండి. కాకపోతే ఆవేశం కదా, ఆయనకి అంతా ఆవేశపాలు ఎక్కువ, సెల్ఫిష్నెస్ ఎక్కువ. ప్రెజర్ ఎలా పోతే తనకి, ఆయనకి ఈగో హట్టు కాకుండా అందరి మీద అరవటం, పిచ్చి పిచ్చిగా ట్యాక్స్ వేసేయటం, అంతే తప్ప ఈ హ్యాస్ నో బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. పబ్లిక్ అందరిని హ్యూమిలేట్ చేయటం, హెడ్స్ ఆఫ్ స్టేట్స్ని. నోబడీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డూయింగ్. టారిఫ్ ని ఒక వెపన్ లాగా వాడదామని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. బట్ ఆ వెపన్ కాస్త తిరిగి తన మీదకి వచ్చింది, బూమరాంగ్ అయింది. అది అర్థమవుతుంది. ఇప్పటికే వాళ్ళకి ఎకానమీ, డెట్స్, అప్పులు ఈక్వల్ గా ఉన్నాయి. మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పే $37 ట్రిలియన్ ఎంతో చెప్తారు వాళ్ళ తాలూకా డెట్స్. అది ఒకటి కాదండి, 125% ఆఫ్ జీడిపి అండి వాళ్ళ డెట్. ఇండియాలో మంది 70-75% ఆఫ్ జీడిపి అండి. సో ఎంత తేడా ఉందో చూడండి. పైగా ఆ అప్పంతా కూడా ఎక్స్టర్నల్ అప్పు, అన్ని డాలర్ల అప్పు. మన ఇండియాలో అంతా కూడా ఇంటర్నల్ అప్పు. అంటే ఇంటర్నల్ అప్పు అంటే మనం ఎన్ఎస్సీ కొంటాం, ఎస్ఎల్ఆర్ రేషియో ఉంటుంది, బ్యాంకులు పెడుతూ ఉంటారు, ఇంటర్నల్ బాండ్స్ ఇస్తుంటాం, పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఫైనాన్స్ ఎన్బిఎఫ్సీలు బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తాయి. మన రూపీ డెట్ ఎక్కువ మన ఎకానమీలో. అదంతా డాలర్ డెట్, ఫారిన్ కంపెనీస్ వచ్చే డెట్. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ మూర్తి గారు. ఇదే పంథాలో లాంగ్ రన్ లో భారత్ ఆర్థిక రంగంలో మరింత శక్తివంతంగా తయారు కావాలని మనం కోరుకుందాం. అమెరికా మీద లేకపోతే ఏ దేశం మీద కూడా డిపెండెన్సీ అనేది లేకుండా ఆత్మనిర్భరత, మన కాళ్ళపై మనం నిలబెట్టేటట్టుగా రూపాయల్లోనే ట్రాన్సాక్షన్స్ దాన్ని ఇంకా విస్తరించాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఈ టాపిక్ కి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాల్ని తెలియచేయవచ్చు. ఈ డాలర్ పతనము, డాలర్ ఆధిపత్యాన్ని ఇంకా తగ్గించాలంటే భారత్ కానీ లేకపోతే ఇతర ప్రపంచ దేశాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అమెరికా యొక్క ఈ బిగ్ బాస్ లేకపోతే ఈ సుప్రిమసీని అనగదొక్కాలంటే ఏం చేయాలి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.